గులాబీ పార్టీలో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగుస్తోందా? ఆ ఇద్దరు నేతలను అరెస్టు చేసేందుకు అధికారులు రెడీ అవుతున్నారా? గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని వారిపై కేసులు నమోదయ్యాయి. ఓ నేత సీఎంఆర్ ధాన్యం కుంభకోణం చేసి విదేశాలకు పారిపోయారు. మరో నేత భూ కబ్జాలకు పాల్పడి కేసుల్లో ఇరుక్కున్నారు. దాంతో వీరిని కటకటాల వెనక్కి నెట్టేందుకు రంగం సిద్ధమవుతోందా? ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలకు ఉచ్చు బిగుస్తుంది. గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల అరెస్టులకు రంగం సిద్ధమవుతుంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కార్ అధికారంలో ఉండగా బోధాన్ ఎమ్మెల్యేగా ఉన్న షకీల్ సీఎంఆర్ ధాన్యాన్ని దారి మళ్లించి కోట్ల రూపాయలు వెనకేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో విచారణ చేపట్టిన పోలీసులు బోధాన్లో పలు రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ధాన్యం దారి మళ్లింది నిజమేనని ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఆ తర్వాత సీఎంఆర్ ధాన్యాన్ని దారి మళ్లించారంటూ మాజీ ఎమ్మెల్యే షకీల్పై రెవెన్యూ రికవరీ యాక్ట్ నమోదు అయింది. నేడో రేపో ఆయన ఆస్తులను అటాచ్ చేసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో బోధాన్ మాజీ ఎమ్మెల్యే షకీల్పై అనేక ఆరోపణలు ఉన్నాయి. బోధాన్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయల విలువ చేసే ధాన్యాన్ని ప్రభుత్వం నుంచి సేకరించిన ఆయన ఒక్క గింజ కూడా మిల్లింగ్ చేయకుండా విదేశాలకు తరలించారనే విమర్శలున్నాయి. 2021 నుంచి 2023 మధ్య కాలంలో దాదాపు 50,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించిన ఆయన ధాన్యం మొత్తాన్ని మిల్లింగ్ చేయకుండా అక్రమ మార్గంలో ముంబై, కాకినాడ పోర్టుకు తరలించారట. ఈ అక్రమ రవాణా ద్వారా దాదాపు 60 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని పౌర సరఫరాల శాఖ గుర్తించింది. దాంతో కోటగిరి పోలీస్ స్టేషన్లో షకీల్పై క్రిమినల్ కేసు నమోదైంది. అయితే ఆ కేసు విచారణ జరగకముందే షకీల్ దుబాయ్కి చెక్కేశారు. ఆయన్ను భారత్కు తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇక మరో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అరెస్టు తప్పకపోవచ్చనే టాక్ వినిపిస్తుంది. గతంలో రంగారెడ్డి జిల్లా ఈర్లపల్లిలో 20 ఎకరాల భూ ఆక్రమణకు సంబంధించిన కేసులో జీవన్ రెడ్డి తల్లి రాజుబాయి, భార్య రజితకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేశారు. అయితే జీవన్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే దామోదర్ రెడ్డి అనే వ్యక్తి తన భూమిని జీవన్ రెడ్డి ఆక్రమించారని కేసు పెట్టారు. తాను నిర్మించిన ఫంక్షన్ హాల్ను కూల్చివేశారని, తనను ఆయుధాలతో బెదిరించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం మారిన తరువాత ఆర్మూర్లో జీవన్ రెడ్డికి చెందిన జీవన్ మాల్ను సైతం అధికారులు సీజ్ చేశారు. భారీ మొత్తంలో బకాయిలు పడి చెల్లించడం లేదని విద్యుత్ తదితర శాఖల అధికారులు చర్యలకు దిగారు. ఈ కేసులో జీవన్ రెడ్డిని కటకటాల వెనక్కి నెట్టే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మొత్తంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గులాబీ పార్టీ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా మంది నేతలు సైలెంట్ అయ్యారు. మరికొందరు నేతలు అధికార పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చుట్టూనే జీవన్ రెడ్డి తిరుగుతున్నారు. నిత్యం కేసీఆర్ సేవలోనే ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. ఈ సమయంలో జీవన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మాత్రం ఆర్మూర్లో బీఆర్ఎస్ భూస్థాపితమైనట్టేనని చెబుతున్నారు. ఇప్పటికే బోధాన్లో షకీల్ కనిపించకపోవడంతో మొత్తం క్యాడర్ పరేషాన్ అవుతుంది. అక్కడ ఇంకా ఎవరికైనా బాధ్యతలు అప్పగించాలని పార్టీలో డిమాండ్ వినిపిస్తుంది.